హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మేము చేసే వీడియోలను సపోర్ట్ చేయండి మరియు ఈ వీడియోలను పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మనం ఈరోజు ఒక అతి ముఖ్యమైన విషయాన్ని గురించి చర్చించుకుందాం. మనం ఇప్పుడు రెగ్యులర్గా ఎక్కడ చూసినా సామాజిక మాధ్యమాలు లేక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ బాగా విస్తృతంగా మనం ఉపయోగించడం జరుగుతుంది. యువత కానీ లేకపోతే మధ్య వయసులో ఉన్నవారు కానీ మరియు వృద్ధాప్యులు కూడా ఈ సోషల్ మీడియాపై ఆధారపడి ఎన్నో రకమైన ఉపాధి మరియు వ్యక్తిగత ప్రయోజనాలు మరియు సమాచారాన్ని అత్యంత వేగంగా ఒక చోట నుంచి మరొక దేశానికి, మరొక దేశం నుంచి మరొక దేశానికి పంపించడంలో ఇది ఎంతో తోడ్పాటు పడుతుంది. కానీ ఈ సోషల్ మీడియానే అప్పుడప్పుడు ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు వేటలో ఉన్నప్పుడు వారు అనుకోని విధంగా ఏదో సందర్భంలో చేసిన అనుకోని చిన్న చిన్న పొరపాట్లకు ఇవి గుదిబండల్లాగా తయారవుతున్నాయి. ముఖ్యంగా ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ మరియు ఇతర సామాజిక మాధ్యమాలు ఇవి మనిషికి ఎంతో జ్ఞానాన్ని, పరిజ్ఞానాన్ని ఇస్తున్నప్పటికీ అనుకోకుండా మన యువత అమెరికా కానీ మరియు లండన్ కానీ మరియు ఇతర దేశాల్లో చదువుకోవడానికి వెళుతున్నప్పుడు అనుకోకుండా వీరు ఎప్పుడో ఆకతాయిగానో లేకపోతే చిన్న ఫన్నీగానో పెట్టిన పోస్టులు ఇప్పుడు వారు అమెరికా దేశం వెళ్ళినప్పుడు కానీ లేదా ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు కానీ వాటిని సాకుగా చూపి ఆ దేశ రాయబారులు మన యొక్క ప్రజలను అనుకోకుండా వెనక్కి పంపడం జరుగుతుంది. కాబట్టి వీటిలి యందు మనం చాలా జాగ్రత్తగా ఉందాం. మనం పుట్టిన దగ్గర నుంచి పెరిగే వరకు మన తల్లిదండ్రులు మనల్ని ఎంతగానో సంరక్షించి మంచి బుద్ధులు నేర్పుతారు. అట్లాగే మనం స్కూల్లో జాయిన్ అయినప్పుడు మన టీచర్స్, మన ఉపాధ్యాయులు మనల్ని సంరక్షకులుగాను, మనకు గైడ్స్గాను ఉంటారు. ఆ తర్వాత మనం చదువు పూర్తయిపోయిన తర్వాత కొంత స్వేచ్ఛ జీవితంలోకి వచ్చి పక్షి ఎగిరినట్టు స్వేచ్ఛగా ఎగురుతూ ఉంటాం. ఈ కాలంలోనే అనుకోకుండా మనం కొన్ని సోషల్ మీడియాకు ఆకర్షితులై అనుకోకుండా కొన్ని వ్యక్తిగతంగా తెలియని చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉండటం జరుగుతుంది. ఈ మధ్యనే రీసెంట్గా జరిగిన ఒక సంఘటన, అమెరికా దేశం మీద ఆశతో ఓ వ్యక్తి, బాగా చదువుకున్న వ్యక్తి, పనికి చేయకపోయినా వేరే చోట పని చేసినట్లు ఒక ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ పెట్టడంతో అతను అమెరికా వెళ్ళిన తర్వాత అతన్ని డిపోర్ట్ చేయటం జరిగింది. అలాగే చాలా కంపెనీల్లో, అంటే కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసేందుకు యువత ఉత్సాహం చూపుతున్నారు. అలాగే వారు పని చేయని ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు కూడా అక్కడ పెట్టడం వల్ల థర్డ్ పార్టీ వెరిఫికేషన్లో వారి మీద యాడ్వర్స్ రిమార్క్స్ వచ్చి వారిని కూడా ఉద్యోగం నుంచి తీసివేస్తున్నారు. కాబట్టి మనం సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు కానీ మనం చేసే ప్రతి పనిలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి మనం ఇటువంటి భవిష్యత్తులో చేయకుండా, అలాగే మనలో చాలామంది రాజకీయంగానో లేకపోతే సినిమా వైపు ఎక్కువ ఆకర్షితులై వారికి అనుకూలంగా పోస్టులు పెట్టడం కూడా ఒక్కోసారి జరుగుతూ ఉంటాయి. అలాగే కొన్ని రెచ్చగొట్టే సందేశాలకు మనం ఆకర్షితులు అవడం జరుగుతుంది. ఇటువంటి చేయకుండా మనిషిగా, అంటే ఒక దేశం యొక్క చట్టాలను మరియు ఒక దేశంలోని ప్రాథమిక విధులను పాటిస్తూ అలాగే మనం సక్రమ మార్గంలో వెళుతూ ఉంటే మనకి ఉద్యోగాలు అవంతటా అవే మన దగ్గరికి వస్తాయి. కాబట్టి మనం మంచిగా ఉండి మంచిగా ఎదిగితే బాగుంటుంది. కాబట్టి దేశ పౌరులందరికీ మంచి అవకాశాలు రావాలని కోరుకుంటూ ఫ్రెండ్స్, ఈ కంటెంట్ నచ్చినట్టయితే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు ఫ్రెండ్స్.